నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 2027కి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల వల్ల కార్మికులు అందుబాటులో లేక 20 రోజులు బ్రిడ్జి పనులు ఆలస్యంగా జరిగాయన్నారు. ఇప్పటి నుండి బ్రిడ్జి పనులు 70 మంది కార్మికులతో పనులు శరవేగంగా జరగనున్నాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6 పిల్లర్ల క్యాప్స్ పెట్టారని, వర్షాకాలం సమయానికి 30 పిల్లలకు ఫౌండేషన్ పనులు పూర్తవుతాయన్నారు. జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కె మయూర్ అశోక్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్స్ తో పాటు ఇప్పుడు మీరు చూస్తే 3 పిల్లర్ క్యాప్స్ అయినాయి. ఇటు ఒక 3 ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఒక 20 రోజుల వర్క్ లేట్ అయింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఈ రోజున సైట్లో ఇంతకుముందు 50 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు 70 మంది, ఎంతమంది 70 వచ్చారు. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 30 to 40 వస్తారు కదా. మినిమం 100 మెంబర్స్ ఉండే విధంగా చూసుకొని, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో సాధ్యమైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. పిఎన్ ఇచ్చేసారు. అది కూడా ఇంకొక 1.5 మంత్లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. అయితే అది బ్రిడ్జికి ఏమి అడ్డంకు కాదు, కానీ పక్కన సర్వీస్ రోడ్లకి వీటికి ఇబ్బంది అవుతుంది.